మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా కుటుంబంలో వాతావరణం అంతంత మాత్రంగా ఉన్నా ఎప్పుడు తరచూ గొడవలు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో. అలాంటి వాళ్ళకి మరి మంచి మంచి పరిహారాలు శ్రీరామనవమి రోజు చేస్తే బాగుంటుంది అనుకుంటే ఎటువంటి పరిహారాలు ఉన్నాయి? మీ విశ్లేషణ అందించండి. తప్పకుండా అమ్మా. ఎప్పుడైనా భార్యాభర్తలకు సంబంధించి వాస్తవానికి కూడా మాట్లాడుకునేటువంటి సందర్భాలలోనే గొడవలు వస్తాయి అధికంగా. బాగా గుర్తుంచుకోండి, మాట అనేటువంటిది పదిలం. మాట అనేటువంటిది ఖచ్చితంగా ఒకరినొకరు దూషించుకునే విధంగా కానీ, ఈ కోపంగా మాట్లాడుకోవడం కానీ, ఇలాంటి మాటలలోనే అధికంగా డిస్టర్బెన్సెస్ అనేటువంటివి వచ్చే పరిస్థితి ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే గ్రహాలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది. గ్రహాలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ కూడా జాతకరీత్యా పడుతుంది. సప్తమ స్థానంలో కుజుడో లేదా రెండో భావంలో సూర్యుడు ఉండడమో లేదా కుజ రాహువులు కలిసి ఉండడమో 7లోనో 8లోనో లగ్నాత్ కుజుడుండి సప్తమాతు సూర్యుడు ఉన్న ఎడల భార్యాభర్తలలో పరస్పరము డిస్టర్బెన్సెస్ ఉంటాయి. రాహుకేతువులు ఉన్న నీచలో ఉన్న ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి. చంద్రుడు కొంత వారి జాతకంలో బాగా లేకున్నా, కుజుడు బాగా లేకున్నా కూడా అధికంగా గొడవలు అవుతాయి. దానికి సంబంధించినటువంటి పరిహారాలు చూసుకొని ముందుకు వెళ్ళాల్సిందే. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటే విషయం చెప్తున్నాను నేను, ముఖ్యంగా కోపంలో మాట్లాడకుండా శాంతంగా మాట్లాడితేనే కొన్ని పరిష్కారం అవుతాయి. కోపంగా మనం ఏమిటి అది అని శాంతంగా మాట్లాడితే కొన్ని పరిష్కారం అవుతాయి. ఇక ఒకరు మాట్లాడుతుంటే మరొకరు పూర్తిగా వినాలి అనేటువంటిది మనకు చెప్పడం జరుగుతున్నది. ఎందుకు? ఇప్పుడు ఒకరు మాట్లాడుతుంటే మరొకరు మాట్లాడడం ద్వారా గొడవ ఎక్కువ అవుతుంది. అక్కడ నేను మాట్లాడుతున్నా, మీరు వినండి, మీరు మాట్లాడినప్పుడు నేను వినాలి కదా, అప్పుడే దానికి సంబంధించింది ఏదైనా పరిష్కారం ఉంటుంది. తప్పు జరిగితే మాత్రము ఖచ్చితంగా మీ నుంచి జరిగిందా, నా నుంచి జరిగిందా, లేదా మా అమ్మ నుంచో లేదా మీ నాన్న నుంచో, లైక్ ఎక్కడి నుంచో తప్పు జరిగిందా అనుకుందాం. ఉదాహరణకు క్షమాపణ అనేటువంటిది ఆ బంధాన్ని ఒక బలంగా చేస్తుంది. సారీ, క్షమాపణ అనేటువంటి తప్పు జరిగినప్పటికీ కూడా క్షమాపణ అనేటువంటిది కోరకుండా ఇంకా గొడవ పెట్టుకోవడం మహామూర్ఖత్వం. సారీ అనేటువంటి వర్డ్ చాలా అత్యంత అద్భుతమైనటువంటిది. ఇక మరొకటి ఏమిటంటే ఒకరిని ఒకరు అవమానించుకునేటువంటి మాటలు మాట్లాడుకోవద్దు. భార్యాభర్తలు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది, ఒకరినొకరు అవమానించుకునేటువంటి మాటలు మాట్లాడద్దు. మరొకటి ఏమిటంటే కుటుంబం ముందు లేదా ఇతరుల ముందు కూర్చొని మాట్లాడుకున్నా కూడా ఇది కాస్త ఎక్కువనే అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు ఆ రోజు అట్లా చేసావు, నువ్వు ఈరోజు ఇట్లే, ఒక మనిషిని అవమానించే విధంగా మాట్లాడతామా? భార్యాభర్తలం మీరిద్దరు కలిసి ఉంటారు, కలిసి తింటారు, కలిసే పడుకుంటారు, కలిసి ఉండేటువంటి వారు ఇంతటితో జీవితం అయిపోయింది అని చెప్పి ఒకరినొకరు అవమానించుకునే విధంగా మాట్లాడడం ద్వారా అది పిల్లల ముందో పెద్దల ముందో గంత గలీజ్ ఉంటుంది. ఇంకా కోపం ఎక్కువ ఉన్నప్పుడు వెంటనే వాదించద్దు, అది కట్ చేసుకోవడం సురక్షితం అని మనకు చెప్పడం జరుగుతుంది. మరొక పాయింట్ ఏమిటంటే కొద్దిసేపు దూరంగా ఉండి తర్వాత మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పొచ్చును, మీరు వినొచ్చును, కానీ పాటించేటువంటి వారు ఇది ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా భార్యాభర్తలకు సంబంధించినటువంటి దానిలో ఒకటే విషయం నేను చెప్పదలుచుకున్నా. భార్యాభర్త కావచ్చును, అదేవిధంగా ఎవరైనా కానివ్వండి, గెలవడం అంటే మనం గెలవడము కంటే ఆ యొక్క సంబంధం ఏదైతే ఉంటుందో బాగా గుర్తుంచుకోండి. మనం గెలవడం కంటే సంబంధం ఏదైతే ఉంటుందో ఆ సంబంధాన్ని మనం నిలుపుకున్నప్పుడే మనము ఒక గొప్ప వ్యక్తులం అవుతాం. నేను గెలిచాను హ్యాపీ అనుకుంటే తప్పు. మనం గెలవకుండా సంబంధాన్ని కాపాడుకునేటువంటి తరుణంలో ఇది ఎంత ముఖ్యమంటే అంత ముఖ్యమని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. అప్పుడే జీవితం బాగుపడుతుంది. కనుక రెమెడీస్ 100 ఉంటాయి, రెమెడీస్ అనేటువంటివి 100 ఉంటాయి. బట్ శ్రీరామనవమి కనుక నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి
శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవాలి, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీస చదువుకోవాలి. ఎక్కడనైతే శ్రీరామనవమి జరుగుతుందో అక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యొక్క కళ్యాణం వద్ద కూర్చునే ప్రయత్నం చేయాలి. స్వామివారికి వడపప్పు అన్న, అదేవిధంగా బెల్లం పానకం అన్న కూడా ఎంతో ఇష్టం. ఇది ఎంత ఇష్టము అంటే బెల్లము పానకము నుండి మనం అంటే బెల్లం పానకం నుండి బెల్లాన్ని మనం వేరు చేయలేం కనుక ఆ ప్రేమ ఆప్యాయతకు సూచన అది. మనం బెల్లం పానకము, వడపప్పు ఇవి రెండింటినీ కూడా మీరు పంచిపెట్టినా, లేదా ఏదైనా దేవాలయంలో రవ్వ కేసరిని పంచిపెట్టినా అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా ఈరోజు అన్నదానం చేస్తే అసలు మామూలుగా ఉండదు. శ్రీరామనవమి రోజు కనుక చేసేటువంటి అన్నదానం రోజు మనము మన మనస్ఫూర్తిగా చేస్తే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వర్షం పడుతుంది ఆ రోజు, ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఆంధ్రాలో ఎంత కన్నుల వైభవం అంటే ఒక వారం రోజుల ముందు నుంచే పెద్ద పెద్ద పందిర్లు వేసి పెడతారు అక్కడ. ఎక్కడ చూడ అన్నదానాలే. ఎంత ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం మన దగ్గర. కనుక శ్రీరామనవమి అంత అద్భుతమైనటువంటిది మరొకటి లేదు. 27 నక్షత్రాలు మనై 28వ నక్షత్రం అభిజిత్ రాముల వారిది. మరి అంతటి ఆ నక్షత్రం అనుగ్రహాన్ని మనం పొందాలి అని అనుకున్నా, దానివల్ల మనము కొన్ని కోటి రేట్ల పుణ్యాన్ని మనం మూటగట్టుకోవాలనుకున్నా, శ్రీరామనవమి రోజు జరిగేటువంటి అన్నదానంలో ఒక పెరుగు, ఒక ఆయిల్ ప్యాకెటో, ఒక పప్పు, కూరగాయలో మీకు తోచింది తీసుకొని పోయండి. మీ దగ్గర 100 ఉన్నాయి, 100 రూపాయల కరివేపాకు వస్తుంది, సరిపోతుంది. ఆ 100 రూపాయల కరివేపాకు వేస్తారు వాళ్ళు. 1000 రూపాయలు ఉన్నవి మంచిగా ఎక్సలెంట్ పెరుగు తీసుకొని పోండి. కుదిరితే స్నానం చేసి అద్భుతంగా మీరే మడిగట్టుకొని పాల ప్యాకెట్లు తీసుకొని మీరే పెరుగు తోడు వేయండి. ఒకరోజు ముందు పెరుగు తోడు వేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి శ్రీరామనవమికి అన్నదానం ముందు మీరు ఇట్లా ఎంత బాగుంటుంది. కనుక ఇవన్నీ ఎంతో అద్భుతంగా ఉంటాయి కనుక చేసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండొచ్చును. అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రము చదువుకోవడము భార్యాభర్తలు ఎంతో అవసరము. ఈ రోజు నాడు తప్పకుండా కంకణ ధారణ చేయండి. ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని ఒక 9 పోగులు చేసి చక్కగా పసుపును రాసి అద్భుతంగా ఒక మామిడాకును కట్టి మీరు మీ ఇష్టదైవం దగ్గర పెట్టి భార్య భర్తకు కట్టాలి, భర్త భార్యకు కట్టాలి. కట్టంగా ఒకటే మాట, సాక్షాత్తు ఆ భగవంతుడు మనల్ని కలిపినాడు గనుక ఎలాంటిదున్నా, ఎలాంటి సంతోషాలున్నా, బాధలున్నా, దుఃఖాలున్నా, ఇలాంటి సందర్భాలైనా మన ఇద్దరమే షేర్ చేసుకుందాం. నేను ఎక్కడా కానీ, మీరు ఎక్కడా కానీ, ఎప్పుడు ఎక్కడ మనం ఇలాంటి విషయాలను అంటే బాధ కలిగించే విషయాలను ఎక్కడ షేర్ చేసుకోవద్దు అనే మాటను మీరు ప్రామిస్గా చేసి కంకణం కట్టుకోండి. మీ జీవితం మారకుండా నన్ను అడగండి. అంతే. అద్భుతమైన పరిహారాలతో పాటు భార్యాభర్తలకు మంచి భరోసాను అందించారు. ధన్యవాదాలు గురు. మహాదేవ్.